జై భీమ్, జై ఫూలే. ముఖ్యంగా ఈరోజు కోడ్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ దళిత్ ఎంటర్ప్రీనర్స్ చేస్తున్న ఈ సాహసపరమైన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సాహసపరమైనది ఎందుకు అంటున్నా అంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు ఉన్నాయి ఎంటర్ప్రీనర్షిప్ మీద, కానీ ఇప్పుడున్న విపరీత పరిస్థితులు, ఈ మధ్య జరిగిన ఏదైతే కేటగరైజేషన్ అయిందో దాని తర్వాత ఆర్గనైజేషన్ మీటింగ్ పెట్టాలంటే కొద్దిగా ఆలోచిస్తారు. ఇప్పుడు విస్పరింగ్ అంటారు, చెవులో ఊతుకుంటున్నాడు, వాడు మనోడా, వాడు పిలుస్తుండు, వీడు మనోడా, వాడు ఆంధ్రోడా, వాడు తెలంగాణోడా, ఇట్లా ఈ పరిస్థితుల్లో కోడ్ పెట్టడం దట్టు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే సమానత్వం కోరిండో, ఉద్యోగం రాజకీయంతో పాటు సోషల్ స్టేటస్తో పాటు ఎకనామికల్ ఈక్వాలిటీ అడిగాడు. ఇంతకుముందు కొందరు మన బాలకృష్ణ గారు మరి శంకర్ గారు ఈ సప్లాన్ చరిత్ర చెప్పారు. దారా సాంబమూర్తి గారని, మల్లెపల్లి లక్ష్మయ్య గారని. మరి వీళ్ళందరికీ స్ఫూర్తి బాబాసాహెబ్ చెప్పినది ఎకనామికల్ ఈక్వాలిటీ అనే సూత్రంతో దీన్ని మొట్టమొదటగా ఇందిరాగాంధీ గారు 1980లో 80స్లో ప్రారంభించారు. దాన్ని ముందు స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ అంటుండే, దాన్ని పోయి స్పెషల్ తీసేసి ఇప్పుడు స్పెషల్ కాంపోనెంట్ పెట్టి సప్లాన్ అయింది. సప్లాన్ ఎందుకు పెట్టిరంటే దానికి ముఖ్య ఉద్దేశం, ఒకటి మెయిన్ ప్లాన్ ఉంటుంది, 5 years ప్లానింగ్. ఆ ప్లానింగ్కు ఇది అనుకూలంగా అటాచ్మెంట్గా సప్లాన్. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నావు, నువ్వు పొలిటికల్ రిజర్వేషన్ ఇస్తున్నావు, బట్ ఈ రెండుట్ల సూట్ కానీ వాని బతుకుదేరు ఎట్లా అని ఇది ఒక సప్లాన్లా పెట్టారు. దానికి యాక్ట్గా చేసారు ప్లానింగ్ కమిషన్ కానీ, ఇంతకుముందు బత్తుల రామప్రసాద్ చెప్పినట్టు. దాని తర్వాత పేర్లు మారుతున్నాయి, దాన్ని స్పెషల్ కాంపోనెంట్ నుండి సప్లాన్ అయింది, అది పటిష్టంగా ఉండే ఒక యాక్ట్గా. దాని తర్వాత డెవలప్మెంట్ అని పెడుతుంది ఇప్పుడు. అయితే ఇప్పుడు యాక్ట్గా ఉన్నా కూడా డెవలప్మెంట్ అంటే ఏదన్నా డెవలప్మెంట్, రోడ్ డెవలప్మెంట్స్ పెడతారు. అట్లా డెవలప్మెంట్ మరలించడానికి, మన నిధులు మరలించడానికి ఇవన్నీ చేస్తున్న ఒక కుట్ర. ఏ ప్రభుత్వం అయినా కానీ నీతిగా నిజాయితీగా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఇప్పటివరకు అమలు చేయలేదు. నథింగ్, నో గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ అని ఏదో నామకే వాస్తే చేసిరు. ఆ నామకే వాస్తేలనే మనం ఎంతో అభివృద్ధి చెందినాం అనుకుంటారు. నాట్ ఈవెన్ 10% అభివృద్ధి చెందలేదు. మీరు ఎంప్లాయ్మెంట్లో తీసుకోండి, పొలిటికల్ తీసుకోండి, ఇది ఎకనామికల్ అయితే, ఎకనామికల్ అండ్ సోషల్ స్టేటస్ అయితే మరీ దరిద్రంగా ఉన్నది. బ్యాక్లాగ్లు ఉన్నాయి. అట్లనే ఇలా 40 లక్షల సెంట్రల్ గవర్నమెంట్ బ్యాక్లాగ్లు ఉన్నాయి. ఇక్కడ స్టేట్కు ఏబిసిడి గ్రూప్ 1, 2, 3 చేసారు. మన 40 లక్షల బ్యాక్లాగ్లో ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయో మరి అవి ఎట్లా నింపుతావు? దాన్ని కూడా ఏబిసిడి చేయాలి కదా. ఈక్వాలిటీ అన్నప్పుడు స్టేట్ అండ్ సెంట్రల్ ఈక్వాలిటీ కావాలి కదా. ఆ విషయం మేము కన్ఫెడరేషను మేము లేబట్టినప్పుడు మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటిదంటే ఇప్పుడు కోడ్ ఈరోజు నిర్వహిస్తుంది. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫీస్ బేరర్స్ ఆర్ హియర్. కోడ్ ఆఫీస్ బేరర్స్ కూడా ఉన్నారో లేరు. అదే అంటున్నా, ఐ విల్ అప్రిషియేట్ యువర్ కరేజ్. ఎవరున్నా లేకున్నా నేను చూసిన ఎవరో ఒకరు జెండా బట్టి ముందాలి. ఈయన వస్తేనే చేస్తా, ఆయన వస్తేనే చేస్తా అని కాదు. నీ నీతి నిజాయితీ ఎప్పుడు చెల్లుతుంది, ఎప్పుడు ప్రూవ్ అవుతుంది అంటే నా వెనుక ఎవరు ఉన్నా లేకున్నా ఎజెండా ఈజ్ మై ఫ్లాగ్ అన్నట్టు ముందుకు పోయినప్పుడే నిన్ను చూసి నేర్చుకొని నీ ఆఫీస్ బేరర్లు కానీ లేక మాకు పిలిచిన వాళ్ళు కానీ అందులో పత్రికలో వేసిన వాళ్ళు కానీ రావాలి. ఎంతమంది ఎన్ని మీటింగ్లు పెట్టినా తక్కువ అవుతున్నాం మనం. ఇప్పుడు విపరీత పరిస్థితులు ఎట్లయినాయంటే జర్రంత డీప్గా ఆలోచిస్తే రేపు మనము ఒక ఆర్గనైజేషన్ ఒక జాక్ చేసి బత్తుల రామప్రసాద్ చేసి ఒక ధర్నా పెడతాం. ఇప్పుడు ధర్నా నేను అదే అంటున్నా, మేము కన్ఫెడరేషన్ ఎన్ని ప్రోగ్రామ్ చేసినా నాట్ లెస్ దెన్ 1500 to 2000 రాకపోతుండే. రవీంద్రభారతి నుండి బయటకు వస్తుండే, వీళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు పరిస్థితి నేను కూడా ఆలోచిస్తున్నా, మనం అటువంటి చేసిన వాళ్ళు ఇవాళ చేస్తే ఇప్పుడు నాది 5% అని తేలిపోతుంది, వాంది 7% అని తేలిపోతుంది, వాంది 1% వీళ్ళు వస్తారా? ఇంతకుముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అందరూ ఇది చాలా దూరం వరకు చేరిపోయింది. నా సొంతం దోస్తు సబితా రెడ్డి మరిది అవుతాడు నాకు, లంగోటియార్, వాడు మన ఫోటోలు చూస్తుండే అన్నీ చేస్తుండే. అన్న నువ్వు మందకేష్ నెంబర్ తిన్నావు, ఈయన నెంబర్ తిన్నావు, ఎక్కడ యాక్చువల్లీ అంటుండు నాకు. రెడ్డి
వివేక్ ఎంబడి తిరుగుతుంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్లాడుతుంటే వీళ్ళిద్దరిలో ఎక్కడి దిక్కు ఆడుతుండు. అంటే ఇది ఎస్సీ ఎస్టీలకే కాకుండా అన్ని కులాలకు చేర్చేసిండు మందకృష్ణ. ఈ డివిజన్ అట్లీస్ట్ ఒక ప్రశ్న ఉత్పన్నమైంది అలా దాంట్లో, నువ్వు ఇక్కడనా అక్కడనా, ఈ గట్టు ఆ గట్ట అన్నట్టు. సో ఈ పరిస్థితుల్లో మీరు చరిత్ర తీసుకుంటే గోరెట్టి వెంకన్న చెప్పినట్టు చరిత్రలో పోరాడిందంతా అంబేద్కరిస్టులే. నేను అంబేద్కరిస్ట్గా వాళ్ళకు ఇయర్ మార్క్ చేస్తున్నా, వాళ్ళకు హానర్ చేస్తున్నా. మిగతా వాళ్ళు చేయలేదు. మళ్ళీ అంబేద్కరిస్టులు ఏ పోరాటం తీసుకున్నా మీరు అంబేద్కరిస్టులే పోరాటం గ్రౌండ్లో చేసిరు, ఈ మీటింగ్లో చేసిరు, త్యాగాలు చేసిరు. అన్ని ఫలాలు ఎవరికి వచ్చినాయి? బై డిఫాల్ట్ ఎస్సీ ఎస్టీలు అందరికి వచ్చినాయి. ఇక ఎస్సీ ఎస్టీలకు ఒక స్కీమ్ రాగానే నెక్స్ట్ ఫాలోడ్ బై ఓబీసీ ఉంటుండే. ఓబీసీ కాగానే అమారకు బి ఓనా అంటుండే. ఈ అస్పర్శతతోటి మాకు వచ్చింది, వెనుకబాటుతనంతో వచ్చింది అనేది ఎవ్వడు గమనిస్తలేడు. బికాజ్ ఆఫ్ ఏ కంపెన్సేషన్. 1000 సంవత్సరాలు మాకు వెనుకబడ్డాం కాబట్టి ఇది ఒకటి స్పెషల్గా అప్లిఫ్ట్మెంట్ కొరకు స్కీమ్లు తెచ్చారు. ఎంప్లాయ్మెంట్లో కానీ దేంట్లో అడిక్వేషన్ లేదని. మేము ఎంప్లాయ్మెంట్ అయితే అన్నకు తెలుసు, బాగా మాకు తెలుసు. సో ఇది కూడా అటువంటిది అప్లిఫ్ట్మెంట్ ఇది. సో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కూడా వచ్చింది. ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు వివేక్ గారు ఒకటి మంచి డిమాండ్ చేస్తున్నారు. ఐ షుడ్ అప్రిషియేట్ హిమ్. మీరు ఎన్హాన్స్ చేయండి 17% అని. ఎందుకంటే 42% ఎందుకు ఎన్హాన్స్ చేస్తారు? ఈ సర్వే ప్రకారమే కదా. మళ్ళీ ఈడబ్ల్యూఎస్ కుదిస్తురా పెంచుతురా అది చెప్తలేడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈడబ్ల్యూఎస్ 1% కూడా ఉండరు, నాట్ ఈవెన్ 1%. ఎకనామికలీ వీకర్ అట్లా 1% ఉండరనే ఒక కుట్రతోటి వాళ్ళకి 8 లక్షల సీలింగ్ పెట్టారు. అదే ఇప్పుడు వినయ్ చెప్పినట్టు 2 lakhs మనకు, మళ్ళీ ఊర్లో అయితే 1.5 lakh. మనకేమో ఇన్ని చెక్స్ పెడుతురు. ఓన్లీ టు డిస్కరేజ్ అస్, ఓన్లీ టు అవాయిడ్ అస్. దిస్ ఇస్ క్లియర్ కట్. ఏ ప్రభుత్వం అయినా కానీ వాళ్ళకేమో మరి సెంట్రల్ గవర్నమెంట్లో విదిన్ డేస్ ఈడబ్ల్యూఎస్ పాస్ అయింది. అఫ్కోర్స్ అది మనకు డైరెక్ట్గా మనకు దెబ్బ కాదు, అది బీసీలకు దెబ్బ. నేను కంచాయిలతో మాట్లాడినా అది వచ్చినప్పుడు, చిక్కుడు ప్రభాకర్ వీళ్ళందరికీ మాట్లాడినా, మన ఆర్బీఐ జ్ఞానేశ్వర్ కన్నా నేను వేస్తా కోడు, మీ బీసీలు వేస్తలేరు, ఓడేస్తలేడు. అప్పటికి చిక్కుడు ప్రభాకర్ దగ్గరికి పోతే ఎవరో వేసిరు, అక్కడ ఢిల్లీ నుండి వేసిరు, పర్లేదు అన్నారు. అంటే బీసీలకు అవగాహన లేదు. బీసీలకు ఒకటే కనబడుతుంది, ఎస్సీలకు ఇస్తారు. ముస్లిమ్స్కు ఇప్పుడు వాళ్ళకు కూడా కనబడుతుంది, ఎస్సీకు దేరే. కానీ ఇప్పుడు 1000 మంది అబ్రాడ్ ఎడ్యుకేషన్ కొరకు, ఓవర్సీస్ ఎడ్యుకేషన్కు 1000 మంది అయ్యారు. 500 మందిది 210 అని బత్తుల రామప్రసాద్ చెప్తారు. దిస్ ఈజ్ వెరీ హైలీ కన్సర్న్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ రాజ్యాంగం రాయగలికి మెయిన్ ఏంటిదంటే ఆయన చదువే. ఆ చదువు విదేశీ చదువే. ఇక్కడ ఉంటే ఆయనకు చదవనియకపోతుండే, మెంటల్ టార్చర్ చేస్తుండే. అక్కడ ఒక మేధావికి అక్కడ ఓవర్సీస్లో ఆహ్వానించి గౌరవించి ఇంత కష్టపడుతుంది కాబట్టి ఆయనకు ఇలా రాజ్యాంగం రాయగలిగిన రాజ్యాంగం పుణ్యాలనే ఇలా మనం ఇక్కడ కూర్చొని దాన్ని ఆంకలన చేస్తున్నాం. సో ఇది ఏంటిదంటే మనం కోడ్ కానీ ఇది ఆలోచించాల్సింది ఏంటిదంటే రేపు ఏది చేసినా కానీ నంబర్ గేమ్ ఉంటుంది. రేపు నువ్వు సీఎం దగ్గర అంటే వస్తారు అందరు. సీఎం అపాయింట్మెంట్ మునిస్వామి తీసుకుంటే నీ ఫోటో పక్కకు ఆ పక్కకి ఈ పక్కకు వస్తారు. కానీ ఈ మీటింగ్లో మేధామదనం చేసి ఎక్స్పీరియన్స్ ఇంకో ఈయనకున్నది. ఓపెన్లీ ఐ షుడ్ యాక్సెప్ట్ శంకర్కు ఉన్నది. వీళ్ళు ఈ అంశం మీద పోరాటం చేశారు. ఎంప్లాయ్మెంట్ గురించి అంటే మేము చెప్పగలుగుతాం, శంకరన్న కానీ మేము కానీ. ఇట్లా ఇండస్ట్రీస్ గురించి మీరు చెప్పగలుగుతారు. సో ఈ అందరి కలయిక ఏదేది ల్యాబ్స్ ఉందో ఒకటే కాదు, ఎస్సీ ఎస్టీ సప్లానే కాదు, ఎంప్లాయ్మెంట్ కానీ లేక వేరే విషయాలు కానీ, అట్రాసిటీ కేసెస్, విజిలెన్స్ కమిషన్ చాలా మంచి పాయింట్ చెప్పిండు. హై పవర్ కమిటీ అండ్ విజిలెన్స్ కమిటీ గ్రామ స్థాయికి. ఇంతకుముందు నోడల్ ఆఫీసర్ అని అప్పుడు రాజ్యాంగంలో మన 2013 యాక్ట్లో ఉండే. ఆ నోడల్ ఆఫీసు ఉందా లేదా, యాక్ట్ లేదు, అవన్నీ యాక్ట్లో ఉంది లేదు, ఆఫీస్ లేదు. ఇవన్నీ ఒకటి అయితే మనం గుర్తుంచుకోవాలి, పేరు మార్చినందుకు మనం బాధపడవద్దు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా కానీ తన ఉనికి చాటుకోవడానికి అది రాజీవ్ పెడుతుందా, ఈయన వస్తే రాజీవ్ పెడుతుంది, ఆయన వస్తే వేరేది పెడతారు, బీజేపీ వస్తే గోల్వాల్కర్ పెడతారు. ఇవన్నీ అది కామన్, క్వైట్ కామన్. ఆ ఉన్న స్కీమ్స్ మన ఏమైనా దెబ్బతింటున్నాయా అనేది ఇంపార్టెంట్. కంపేర్ చేయాలి. 10 lakhs అన్నాడు, నువ్వు 12 lakhs అన్నాడు. 1% ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఎంత, నీ పర్సంటేజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఎంత, ఇవన్నీ గట్టిగా తీసుకొని అన్ని అంశాలు తీసుకొని మనం స్క్రాచ్ నుండి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు దయచేసి మైండ్లో పెట్టుకోండి,
మీరు పిలిస్తే అప్పుడు 32-52% వస్తుండే సంఘాలు అనుకోండి, ఇప్పుడు 5% వరకు ఆలోచించాలి. ఆ విషయం పోయింది, ఆ విషయం బేస్లో ఉన్నది, ఇప్పుడు పడిపోయింది. ఫ్యూచర్లో చాలా డేంజర్. ఇప్పుడు GO 58 ఏదో ఉన్నది కదా కాంట్రాక్ట్లో, ఆ కాంట్రాక్ట్లు ఏంటిదంటే 15% ఎస్సీలకు, 4% వడ్డెరాకు, 7.5% ఎస్టీలకు ఇవ్వాలన్నది. ఇప్పుడు అందులో కూడా డివిజన్ వస్తుంది. రేపు రాబోయేది 1157 అది రాబోతుంది. అది అడుగుతారు 1175 అంతేగా. మూడు గ్రూపులేమో కదా, 3 గ్రూపులలో 195 195 కూడా వస్తుంది. అన్నిట్లో వస్తుంది. ఇప్పుడు నీకు ఎడ్యుకేషన్ సిస్టంలో వస్తుంది, పొలిటికల్ సిస్టంలో కూడా వస్తుంది. ఎందుకంటే చాలా తెలివిగా పొలిటికల్ వాళ్ళు ఓట్లు వేసిరా లేదా కూడా ఆలోచిస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు ఓట్లు వేసింది ఎవరు, గెలిచింది ఎవరు, మీకు ప్రచారం చేసింది ఎవరు, మీ కొరకు త్యాగాలు చేసింది ఎవరు? పుణ్యానికి ప్రచారం చేసినాం మేమైతే. మా సొంత డబ్బులు పెట్టి పుణ్యాన్ని ప్రచారం చేసినాం. అటువంటి వాళ్ళది కూడా ఆలోచిస్తలేదు. బట్ మాస్ ఈజ్ లా అంటారు. మాస్ ఈజ్ లా. నువ్వు ఏ ఉద్యమం తీసుకో, పాటీదార్ ఉద్యమం తీసుకో, మరాఠా ఉద్యమం తీసుకో, కాపు ఉద్యమం తీసుకో, నిర్భయ ఉద్యమం తీసుకో, దీనికి లీడర్ లేకుండే ఒక నినాదంతో మాస్ వచ్చేసారు. ఇప్పుడు ఈ SC/ST సప్లాన్ కూడా ఒక నినాదం. మన దగ్గర ఏంటిది, బత్తుల రామప్రసాద్ లీడ్ చేస్తుండా పక్కని చెప్తాడు, వాడవద్దు ఆయన ఎత్తుకునే ఏం చేయాలి. ఈయనకు అందుకొరకే చెప్పినా నేను, ఏదో అట్రాసిటీ చేస్తే నువ్వు ఆ మాలాది జర తక్కువ చేసి అట్రాసిటీ నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. ఎందుకంటే ఫ్యూచర్ ఇది ఉంది. నాకు అప్పుడే అనుమానం చెప్తున్నా ఆయన ముందే, నేను అది వద్దు, ఇది అందరికీ నువ్వు నీ ఫేవరెట్ సబ్జెక్ట్ పాపం చేస్తుంటాడు. అది మాలమానాడు పక్కకు పెట్టి కొద్దిగా తక్కువ చేసి ఇది చేయని ఆయనకు ఎన్నేళ్ళ కింద సజెస్ట్ చేసిన అడగండి. వృధా అవుతుంది, బద్నాం అవుతున్నావు. సో ఇప్పుడు ఇది కూడా మీలాంటి యువకులు అందరూ కలిసి ఇక మేము సపోర్ట్ చేస్తాము. అదే ఇప్పుడు T3 అన్నట్టు, టైం, ట్రెజర్, టాలెంట్. మేము మాకున్న అనుభవాన్ని టాలెంట్ ఇవ్వగలుగుతాం. మీరు ఎక్కడ చెప్పినా ఈ యునైటెడ్గా ఒక పని చేయి, ఒక ధైర్యం, ఇంకో ధైర్యం చేసి ఇంకో ధైర్యం చేయి. నేను అనుకుంటా హార్డ్లీ ఒక 10 ఉండొచ్చు ఎంటర్ప్రీనర్స్ అసోసియేషన్, 10 లీపు, ఇంకేవేవో ఉన్నాయి, పెప్సీ, మిక్కీ, ఇంకోటి డిక్కీ అయితే ఇంటర్నేషనల్ అయిపోయింది అది. అంటే ఏం అనుకోదు, ఒక విషయం చెప్తా. శంకరన్న ఉన్నాడు కాబట్టి ధైర్యంతో చెప్తా నేను. అంటే అఫీషియలీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆల్వేస్ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నాడు. ఆయన రాజ్యాంగంలో ఎక్కడ దళిత్ అనే వర్డ్ యూజ్ చేయలేదు. ఇంకో విషయం మీకు తెలుసో తెలియదు, ఆయన ఉన్నాడు కాబట్టి ధైర్యంతో చెప్తున్నా. కొంతమంది మన యాక్టివిస్టులు కోర్టులకు పోయారు. మహారాష్ట్ర కోర్టు కానీ, మధ్యప్రదేశ్ కోర్టు కానీ, లేక పంజాబ్ కోర్టు కానీ, ఇట్లా పోయి కోర్టు నుండి ఆర్డర్ తెచ్చారు, దళిత్ అనే శబ్దం యూజ్ చేయొద్దని. ఇట్ ఈజ్ అండ్ అఫీషియలీ ఇప్పుడు మీరు చెప్తున్న సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ OM ఇచ్చింది. ఇట్ షుడ్ నాట్ బి యూజ్డ్. ఇట్ ఈజ్ ప్రొహిబిటెడ్ వర్డ్. దళిత్ ఈజ్ ఎంత బ్యూటిఫుల్ వర్డ్ ఇచ్చింది మనకు షెడ్యూల్ కాస్ట్ అని. ఇది ఒక చిన్న చూపుతోడి దళిత్ అనే వర్డ్ చిన్న చూపుతో నిమ్న ఎట్లా అంటే సాబ్ మై గరీబు అన్నట్టు, మై దళితం సాబ్ అంటారు. ఆడు గరీబు అన్నట్టు సాబ్ మై దళితం కుజ్బికరు అంటే బిచ్చం కొరకు బాబాసాహెబ్ సెల్ఫ్ రెస్పెక్ట్ కొరకు అద్భుతమైన షెడ్యూల్డ్ కాస్ట్ అని ఇచ్చాడు. అన్ని కులాలను ఒకటే మాలలో కలిపేసిండు, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అని. మనం అంటే చెప్తున్నా నేను, ఎందుకంటే ఆయన అథెంటిసిటీ కాబట్టి నేను ఆ ధైర్యంతో చెప్తున్నా. శంకరన్న నాకన్నా ఎక్కువ నాలెడ్జ్, సీనియర్ ఉన్నాడు ఆయన. ఇంకా దీని మీద మనం అవాయిడ్ చేయాలి. మనం ఏమైపోతుందంటే ఈ అబ్రివియేషను ఫ్యాన్సీగా ఉంటుందని. ఇప్పుడు గమ్మత్ ఏంటిదంటే ఏ కేంద్ర ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు దళిత్ వద్దన్నాయో వాళ్ళే ఆ దళిత్ అనే ఆర్గనైజేషన్ పక్కకు కూర్చులో పెట్టుకుంటారు. దే షుడ్ ప్రొహిబిట్. నో, యూ ఫస్ట్ చేంజ్ యువర్ నేమ్ అనాలి. యూనివర్సల్ టాక్ కొరకు, నీకు స్పీచ్ల కొరకు, మాటల కొరకు. అందుకొరకే మీడియా దీని మీద అది చేసింది. నువ్వు చెప్పినదే మీడియా చెప్పింది. కానీ మనం అంబేద్కర్ ఇస్లాం కదా, రాజ్యాంగంలో లేదు కదా. అంబేద్కర్స్కు ఫాలో అవుతున్నాం, మనం మీడియా ఫాలో అవుతున్నామా?
ఈవెన్ మీడియాలో కూడా వాడొద్దు అనేది సర్క్యులర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉన్నది. అయితే వీళ్ళు ప్రొటెస్ట్ చేసారు, ఎందుకంటే అది ప్రాచుర్యంలో ఉన్నది, దళిత్ అనేది ప్రాచుర్యంలో కాబట్టి మేము మా సందేశాన్ని మా న్యూస్ని అందించాలంటే అందరికీ అందాలి, అర్థం కావాలంటే అని పెద్ద దాంతో ఒక గంట చెప్పొచ్చు నేను, దాని మీద ఎన్ని వాదనలు నేను. సో మీరు దయచేసి పునరాలోచించండి. దళిత్ అనేది ఇట్ ఈజ్ అఫీషియల్, మనం అఫీషియల్ కోట్ వేసుకున్నాం. మరి దళిత్ అంటావా, మా ఎస్సీ మా అంబేద్కర్ ఇష్టం అంటావా? దళిత్ అంటే నిమ్నంగా చూస్తున్నారు, ఓసలా దళితే అంటారు నిమ్న అని. సో దట్ ఈజ్ మళ్ళీ మై సజెషన్. అది కూడా అన్న ఉన్నాడు పెద్ద కాబట్టి సో ఈ దృష్టిలో పెట్టుకొని మాస్ చేయాలన్నా కూడా మన దగ్గర సబ్జెక్టు మళ్ళీ ఒకటే అపాయింట్మెంట్ ఇస్తాడు ఎవడైనా. ఎమ్మెల్యేలకు మర్చిపోండి, ఎమ్మెల్యేస్ తింపి కొడితే 31 మంది ఉన్నారండి. మనం ఎంతున్నాం, మన జనాభా ఎంత? మనం ఎక్కువనా 31 మంది ఎక్కువనా? వాళ్ళ మీద ఆధారపడతాం మనం, వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఏ ఉద్యమాలు చెప్తున్నావు కదా, జాట్ ఉద్యమం కానీ, కాపు ఉద్యమం కానీ, నీ పాటీదార్ ఉద్యమం కానీ ఏవి ఎమ్మెల్యేలతో కాలే, ఇటువంటి సంఘాలే చేసినాయి. ఈ సంఘం శరణం గచ్చామి అనాలి, ఈ రాజకీయం శరణం గచ్చామి కాదు. శరణం గచ్చామి ఈ సంఘాలే, ఈ సంఘాలతోటే రాజకీయ నాయుడు అవుతాడు. వాడు అయినాక బానిస న్యాచురలీ ఒకటే వాడు చెప్తారు, నాకు వేసిన ఓట్లు 18% ఆదరపోయి మా దగ్గర కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, 6% ఎస్సీలు. ఇప్పుడు ఇంకా పోయినాయి 6%లో నువ్వు ఆ గట్ట ఈ గట్ట అంటాం. సో మాస్గానే మనం పోదాం, మాస్గానే చేద్దాం. నా ఇంకో రిక్వెస్ట్ ఏంటిదంటే, ఇప్పుడు మన దగ్గర మైనస్ అవుతుంది ఎస్సీలలో. ఎస్టీలు ఎప్పటికీ అంత అవగాహన లేదు, రారు. సో మనది బ్రాడర్ థింకింగ్గా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లనైతే బీసీల గురించి ఆలోచించిండో, మైనారిటీస్ గురించి బ్రాడర్ థింకింగ్గా ఈ మైనస్ అయిన దానికి ఎట్లా కూడుకోవాలి, అంబేద్కర్ విచారధారకు ఎట్లా దగ్గర తేవాలి, బీసీలకు ఎట్లా దగ్గర తేవాలి, ఈ మైనారిటీస్కి ఎక్కడ దగ్గర తేవాలి, ఈ బ్రాడ్ థింకింగ్ తోటి అది వచ్చిందంటే మనకు ఐడియాలజీ స్ట్రెంత్ కావాలి. ఆర్ఎస్ఎస్ గోల్వర్కర్ ఐడియాలజీ మన తమ్ముడు పోతుండు, మా తమ్ముడు పోయినప్పుడు ఆ మైనస్ని ఎట్లా ప్లస్ చేసుకోవాలంటే అందుకొరకే మీరు చూడండి పూలే అంబేద్కర్ అని అంటున్నా. ఎవరికైతే జ్ఞానం లేదో, ఎవరికైతే అవేర్నెస్ లేదో వాళ్ళకి తీసుకురావాలి. ఇప్పుడు బీసీలకు స్పెషల్ నంబర్ ఎక్కువ ఉంది, వాళ్ళ దగ్గర స్ట్రెంత్ ఎక్కువ ఉంది, వాళ్ళ దగ్గర ఎక్కువ ఇగ్నోరెన్స్ ఎక్కువ ఉంది. పూలే గారికి బాబాసాహెబ్ ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసిండ్రని ఎంతమందికి తెలుసు, బీసీలకు కానీ ఎస్సీలకు కానీ? ఎవరు తెలుసు? ధనంజయ కీరు వచ్చినప్పుడు బాబాసాహెబ్ చేసిండు కదా ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసిండు బాబాసాహెబ్. ఆయన దగ్గర మెటీరియల్ ఉండే ఆయన ఇచ్చారు, వాళ్ళకి తెలుసా? తెలియదు. అయితే నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, పెద్దలు ఉన్నారు, మనము బ్రాడర్గా ఆలోచించి, నువ్వు ఫస్ట్ పోస్టర్ ఎస్సీ అని పెట్టిండు, ఎస్సీ సభలు నేను షాక్ అయినా, ఇదేంటి పోస్టర్లో మళ్ళీ ఎస్సీ పెట్టిండు, కోపంగా పెట్టినా వాడు ఎవరు వస్తలేరు అని. మనకు పంపించిన పోస్ట్ దాంట్లో ఫస్ట్ ఎస్సీ అన్నది. నేను ఇదేంటిది, ఏదో వేరే ఆలోచన ఉందేమో ఈ ఉన్న ఏబిసిడి విషయంలో. మనం కింది ఇట్లా మైనస్లో కావాలి, ఇట్లా ఫౌంటైన్గా కావాలి. ఫౌంటైన్ కావాలంటే బీసీ మైనారిటీస్ ఇప్పుడు వాళ్ళకు కూడా దెబ్బ ఉన్నది, వాళ్ళకు మన అవసరం ఉంది. వీఆర్ వారియర్స్, దే ఆర్ నాట్ వారియర్స్. వారియర్ ముందుండి నిలబడి వాళ్ళకి ఎన్కొని తీసుకొని పోయి బాధ్యత శంకరన్న లాంటి వాళ్ళు, మన బాలకృష్ణ లాంటి వాళ్ళు, మన అందరిది. బికాజ్ వీ హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్ స్ట్రగుల్, ఎక్స్పీరియన్స్ ఉంది, స్ట్రగుల్ ఉన్నది, త్యాగం కూడా ఉంది. కోరటి ఎంకరేజ్ చెప్పినట్టు ఈ త్యాగం ఉన్నది కాబట్టి మనం ఖాళీ ఎస్సీ ఎస్టీలే కాకుండా బీసీ మైనారిటీస్ కూడా మన స్ట్రెంత్ పెరగాలంటే ఈ మంచి అవకాశం ఉంది. అందరు దెబ్బతిని ఉన్నారు మైనారిటీస్లో. ఇప్పుడు ఇవాళ మదీనా దాంట్లో ఇప్పుడు 2 గంటల నుండి ఉన్నది మీటింగ్. ఇట్లా వాళ్ళు జై భీమ్ అంటారు ఇప్పుడు. సో మనం కూడా ఈ షుడ్ 2 చేతులతోటి వాళ్ళని అత్తుకోవాలి. సమయం వచ్చింది. వాళ్ళు మనకు పనుకురా పాత గతం ఇప్పుడు వెంబడున్నాడు, ప్రజెంట్లో లేడు. గోల్వర్కర్ది వెంబడి పోయిండు. మనం అంబేద్కర్ రచనలను తయారు చేయాల్సిన అవసరం ఉన్నది, పూలేలను తయారు చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం అందరము ఇంకో మీటింగ్ పెట్టు, ఒకటి స్పెషల్లీ మీ ఎంటర్ప్రీనర్స్ ఎంత ఉన్నారు, మనం అందరం మీ గోల్ అదే, వాళ్ళ గోల్ అదే ఉంటుంది. చలో వాళ్ళకు వేరే లోపాయిక ఒప్పందాలు, మన చెన్నైది ఒకటి పెద్ద రిపోర్ట్ వచ్చింది, మన సంఘంది నాకు తెలుసు, ఓ రిపోర్ట్ వచ్చింది ఒకటి స్కామ్ అని. సో అట్లా ఉంటాయి.
కానీ నా రిక్వెస్ట్ ఏంటిదంటే ఫస్ట్ మీరు రౌండ్ టేబుల్ పెట్టి మేము ఎట్లాగో ఉన్నాం, ఏ ఉద్యమమైనా మేము మన ఉద్యమం అనుకొని వస్తాం. అది ఏంటంటే మీరు రారు. ఎంతమంది అయితే పద్మశ్రీలు తీసుకోరో ఓన్లీ బికాజ్ ఆఫ్ బీయింగ్ అవర్ మ్యాన్, వాడు ఎంత పే బ్యాక్ టు సొసైటీ చేస్తుండో తెలియదు. నేను సునీల్ జోడకైతే ఎక్కడ కలిసినా క్లాస్ తీసుకుంటాం, కలుస్తుంటాడు ఎక్కువ కాబట్టి. కలిసిన వాళ్ళకే ఇకా ప్రెసిడెంట్ नहीं साहब मैं तो करता हूँ साहब, आप देखो कंपेयर करो साहब मेरे को उसको क्या मिलिंद को कंपेयर करो साहब అంటాడు. సో మీరు దయచేసి నువ్వు మొదలుపెట్టినావు, ఈ విపరీత పరిస్థితులు చేసినావు. ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ యూ అండ్ యువర్ టీమ్. మీరందరు టీం కూడా ఐక్యంగా ఉండి మీ ఆఫీస్ బేరర్లు అదొక ఫస్ట్ బెంచ్ మార్క్. ఆఫీస్ బేరర్లే లేకుంటే మేమేడు ఉంటాం అనేది వస్తుంది, ఎందుకంటే మేము నడిపిస్తున్నాం కాబట్టి. అది కాకుండా మేమైతే మీ ఎంబడి ఉన్నాం. బాలకృష్ణ అన్న చెప్పినట్టు ఇది ఏదంటే ఒక ఫోర్స్గా తయారు కావాలి, అంటిల్ అన్లెస్ ఫోర్స్గా కావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మనకు నేర్పించింది బిచ్చం కాదు, డిమాండ్. తప్పు మనది ఉంటే మనం రిక్వెస్ట్ చేస్తాం, మన తప్పే లేదు. వీ షుడ్ డిమాండ్ అండ్ గెట్ ఇట్ డన్ త్రూ మాస్. థ్యాంక్ యూ. జై భీమ్, జై ఫులే.